Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనము ఇంతకు ముందే రూల్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ గురించి నేర్చుకున్నాం. దానిలో మనకు ఒకరు చెప్పిన విషయాలని ఇతరులతో రెండు రకాలుగా చెప్పవచ్చని తెలుసుకున్నాం. అవే డైరెక్ట్ స్పీచ్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్. అంటే మనం ప్రత్యక్షంగా చెప్పవచ్చు లేదా పరోక్షంగా చెప్పవచ్చు. ఒకవేళ రిపోర్టింగ్ వర్బు ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా మరియు రిపోర్టెడ్ స్పీచ్ యూనివర్సల్ ట్రూత్ అంటే ప్రపంచంలో వాస్తవంగా జరిగేటటువంటివి మరియు హ్యాబిట్స్, మనకు ఉన్నటువంటి అలవాట్లు, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే సైంటిఫిక్ వాస్తవాలు మరియు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అంటే చరిత్రకు సంబంధించినటువంటివి. ఇవన్నీ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నప్పుడు ఆ టెన్స్ చేంజ్ కాదు. అంటే రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ చేంజ్ కావడం జరుగుతుంది. ఒకవేళ అవి ఫ్యూచర్ టెన్స్లో కానీ ప్రజెంట్ టెన్స్లో కానీ రిపోర్టింగ్ వర్బ్ ఉంటే కేవలం పర్సన్స్ మాత్రమే మార్పు చేయడం జరుగుతుంది. టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. మనం ఇప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ అసర్టివ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసర్టివ్ సెంటెన్స్ హ్యాజ్ 2 types ఆఫ్ సెంటెన్సెస్. ఈ అసర్టివ్ సెంటెన్స్లో అంటే వాక్యంలో 2 రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. అవి పాజిటివ్ మరియు నెగిటివ్. ఈ పాజిటివ్నే అఫర్మేటివ్ అని కూడా అంటారు. దీనిలో కంజంక్షన్ వర్డ్ అంటే రెండింటిని కలిపేటటువంటిది వర్డు దట్. డైరెక్ట్ స్పీచ్ వర్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చడం మరియు ఇండైరెక్ట్ స్పీచ్ని డైరెక్ట్ స్పీచ్లోనికి మార్చడం. ఉదాహరణకు ఒకటవ వాక్యం ఈ సెట్ కామా ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ ఐ గో టు స్కూల్ ఫుల్ స్టాప్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. అంటే ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఐ గో టు స్కూల్ అనేది అతడు చెప్పిన మాటలు చెప్పినట్లు రాస్తే
దీనిని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. అంటే మనకు వారు చెప్పినటువంటి మాటలు మార్పు చేయకుండా అవే మాటలు చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో అతడు చెప్పిన మాటలు మార్చి చెప్పడం అనేది. దీనినే ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలంటే ఈ సెడ్ అని రాసిన తర్వాత అతడు చెప్పిండు అని, ఈ రెండింటిని ఈ సెడ్ అనేది రిపోర్టింగ్ స్పీచ్ అంటారు, లేదా రిపోర్టింగ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా ఐ గో టు స్కూల్ అనేది అతడు చెప్పినటువంటి మాటలని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు, దీన్ని రిపోర్టెడ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. మనం ఇండైరెక్ట్గా మార్చినప్పుడు ఈ సెడ్ రాసిన తర్వాత కామా మరియు ఇన్వర్టెడ్ కామాస్ని తొలగించి ఆ రెండింటిని దట్ అనే కంజంక్షన్ వర్డ్తో, అంటే కనెక్టింగ్ వర్డ్ దట్తో ఈ రెండింటిని కలపాలి. అప్పుడు ఈ సెడ్ దట్, ఇక్కడ టెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉంది, దానిని సింపుల్ పాస్ట్లోనికి మార్చాలి. అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు ప్రెజెంట్లో ఉన్న అన్నీ కూడా పాస్ట్లోనికి మార్చడం జరుగుతుంది. ఈ సింపుల్ ప్రెజెంట్లో ఉన్నది సింపుల్ పాస్ట్లోనికి మారిపోతుంది. ఇక్కడ పర్సన్ మాత్రమే చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఐ అనే పర్సన్ హీ సెడ్ అంటే రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్స్ అన్నీ కూడా రిపోర్టింగ్ వర్బ్లోని సబ్జెక్ట్గా మార్పు చేయడం జరుగుతుంది. అంటే ఐకి బదులు ఇక్కడ హీ అనేది రాయడం జరుగుతుంది. గోకు పాస్ట్ టెన్స్ అనేది వెంటి కాబట్టి దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోనికి మార్చేటప్పుడు హీ వెంట్ టు స్కూల్ అనేది రాయడం జరుగుతుంది. హీ సెడ్ దట్ హీ వెంట్ టు స్కూల్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. రెండో వాక్యం తీసుకుంటే హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చడం జరుగుతుంది. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఐ అనేది రిపోర్టింగ్ స్పీచ్లో సిగా మారుతుంది. ఇప్పుడు she said that she was going to school.
ఒకటో వాక్యంలో ఈ సెడ్ ఐ గో టు స్కూల్ అంటే నేను స్కూలుకు వెళతాను అని అతడు చెప్పిండని. ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ సెడ్ దట్ ఈ వెంట్ టు స్కూల్ అంటే అతడు స్కూలుకు వెళ్ళి ఉంటానని చెప్పినాడని. రెండవ వాక్యంలో ఈ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. డైరెక్ట్ స్పీచ్ అంటే షీ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఆమె నేను స్కూలుకు వెళుతూ ఉన్నానని చెప్పిందని. దట్ ఈజ్ నౌ అంటే ఇప్పుడు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది కాబట్టి షీ సెడ్ దట్ షీ వాజ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఇక్కడ ఐ అనే పర్సన్ రిపోర్టింగ్ వర్బ్లోని సికి సంబంధించింది కాబట్టి ఇక్కడ సిగా రాయడం జరిగింది. అంటే అది ఆమె చెప్పినటువంటి అక్కడ ఐ అంటే సి అని ఆమెని. ఇక్కడ నేను అని దీంట్లో చెప్పినప్పుడు అక్కడ చెప్పుతున్నది ఎవరు? ఆమె కాబట్టి మనం అక్కడ సి అనేది రాయాలి. షీ సెడ్ దట్ షీ వాజ్ గోయింగ్ టు స్కూల్. మూడవ వాక్యం రవి సెడ్. రవి చెప్పిండు ఏమని? ఐ హ్యావ్ టేకెన్ లంచ్. నేను మధ్యాహ్న భోజనం చేయడం జరిగిందని. అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్లోని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. అప్పుడు రవి సెడ్ దట్ హీ హ్యాడ్ టేకెన్ లంచ్. ఇక్కడ ఐ అనేది ఈగా మారింది. ఈ రిపోర్టింగ్ వర్బ్లో థర్డ్ పర్సన్ అయినటువంటి రవి అనేది ఉంది కనుక తర్వాత టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చడం జరిగింది. రవి సెడ్ దట్ హీ హ్యాడ్ టేకెన్ లంచ్ అంటే రవి చెప్పిండు ఏమని? నేను లంచ్ అంటే మధ్యాహ్న భోజనం తీసుకోవడం జరిగిందని. మనం ఇంతకుముందు టెన్సెస్ నేర్చుకున్నప్పుడు మనం 2 పాస్ట్ టెన్స్లు ఉన్నప్పుడే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలని అనుకున్నాం కాబట్టి మనం దీన్ని ఆ విధంగా అనుకుంటే రవి సెడ్ దట్ హీ హ్యాడ్ టేకెన్ లంచ్ before 2 hours. Or Ravi said that he had taken lunch before you came. అంటే నీవు రావడానికన్నా ముందే రవి మధ్యాహ్నం భోజనం చేయడం జరిగిందని.
నాలుగో వాక్యం ఈ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. ఈ సెడ్ అతడు చెప్పినేమని ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీని చూస్తూ ఉన్నానని. అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ కాబట్టి ఇంతకు ముందే స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉన్నటువంటిది. అంటే మనకి ఇంకా మంచిగా అర్థం కావాలనుకుంటే ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 hours అంటే 2 గంటల నుండి చూస్తూ ఉన్నాను. మనం ఇండైరెక్ట్లో తీసుకుంటే ఈ సెడ్ దట్ he had been watching TV. For 2 hours. అంటే he had been watching TV before 2 hours or 2 hours before. The direct speech, he said, I have been watching TV "2 hours ago" అనుకుంటే he said that he had been watching TV 2 hours before. అంటే 2 గంటల ముందు అతడు టీవీ చూస్తూ ఉన్నాడని. అంటే అక్కడ ఎగో అని ఉన్నటువంటిది ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో బిఫోర్గా మారిపోతుంది. ఐదో వాక్యం అంటే ఈ 4 అన్నీ కూడా ప్రెజెంట్లో ఉన్నవి పాస్ట్ లైన్ కోడ్కి మార్చడం జరిగింది. ఈ 4వది ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారింది. 5వది పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటిది సుధా సెడ్ టు మీ అంటే ఆమె నాతో చెప్పిందని. I took lunch in the inverted commas. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది.
ఇప్పుడు సుధాస్ ఇక్కడ సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. మనం ఇంతకుముందు రూల్స్లోనే నేర్చుకున్నాం. పైవి 4 కూడా సెడ్ ఉంది కాబట్టి దానిలో మార్పు జరగలేదు. ఇక్కడ సెడ్ టు వచ్చినప్పుడు అది టోల్డ్గా మారుతుంది. సుధా టోల్డ్ మీ రాసిన తర్వాత కామాని ఇన్వర్టెడ్ కామాస్ని తొలగించి కనెక్టింగ్ వర్డ్ అయినటువంటి లేదా కనెక్షన్ వర్డ్ అయినటువంటి దట్ని రాయాలి. దాని తర్వాత రిపోర్టింగ్ వర్బ్లో సబ్జెక్ట్ సుధా ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అది సిగా మారుతుంది. కాబట్టి షీ హ్యాడ్ టేకెన్ లంచ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సుధా టోల్డ్ మీ దట్ అంటే ఆమె నాకు చెప్పింది ఏమని? షీ హ్యాడ్ టేకెన్ లంచ్. ఆమె మధ్యాహ్న భోజనము చేయడము అయిపోయిందని చెప్పింది. ఆరో వాక్యం రవి సెడ్ టు మీ. రవి నా దగ్గర చెప్పిండని కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఐ వాజ్ స్లీపింగ్ అంటే నేను నిద్రపోతూ ఉండినానని. ఉదాహరణకు రవి సెడ్ టు మీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నటువంటిది ఐ వాజ్ స్లీపింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని అనుకుంటే అంటే నిన్న ఈ టయానికి నేను నిద్రపోతూ ఉన్నాను అని రవి నాకు చెప్పిండని. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు ఈ సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది కాబట్టి రవి టోల్డ్ మీ కంజంక్షన్ వర్డ్ దట్ he had been sleeping by that time the previous day. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో దిస్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో దట్గా మారుతుంది. ఎస్టర్డే అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ద ప్రీవియస్ డేగా మారుతుంది అంటే ముందు రోజని. రవి టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ బీన్ స్లీపింగ్ బై దట్ టైమ్ ద ప్రీవియస్ డే. అంటే ఇది మనకు సంపూర్ణంగా అర్థం కావడానికి అవి యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి మిగతా 2 టెన్సెస్ అవి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రెండింటిలో టెన్స్ అనేది అంటే రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్స్లో మార్పు ఉండదు. కేవలం పర్సన్స్లో మాత్రమే మార్పు అనేది ఉంటుంది. ఏడవ వాక్యం ఇది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటిది అంటే భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటిది. రేష్మా సెడ్ ఇన్వర్టెడ్ కామా రేష్మా సెడ్ కామా
ఇన్వర్టెడ్ కామాస్లో ఐ షల్ బికమ్ ఏ డాక్టర్ అంటే రేష్మ చెప్పింది ఏమని? ఐ షల్ బికమ్ ఏ డాక్టర్ అంటే భవిష్యత్ కాలంలో నేను ఒక డాక్టర్ను అవుతానని. ఇది మనకు ఫ్యూచర్ టెన్స్లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చాలంటే షెల్ అనేది షుడ్ లేదా వుడ్గా మారుతుంది. వుడ్ అనేది విల్ వచ్చినప్పుడు లేదా షెల్ అంటే విల్ అనేది వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో షుడ్గా, కొన్ని సందర్భాల్లో వుడ్గా మారుతుంది. కేన్ కుడ్గా మారుతుంది. మైట్గా మారుతుంది. ఇవన్నీ మనం రూల్స్లో నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ షెల్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్గా మారింది. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి అది వుడ్గా మారింది. మనం ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే షుడ్ అనేది రాస్తాం. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ పర్సన్ కాదు కాబట్టి మనం వుడ్ అనేది తీసుకోవాలి. రేష్మ సెడ్ దట్ అంటే రేష్మ చెప్పింది ఏమని? షీ వుడ్ బికమ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్ అయి ఉంటానని, భవిష్యత్ కాలంలో నేను ఒక డాక్టర్ అయి ఉంటానని రేష్మ చెప్పింది అని. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. 8వ వాక్యం శివ సెడ్ ఇన్వర్టెడ్ కామాస్లో ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. శివ సెడ్ ఆయన చెప్పినటువంటి మాటలు ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే నేను ఒక కారుని నడపగలను అని. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో తీసుకున్నప్పుడు శివ సెడ్ ని రాసి ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి ఆ ప్లేస్లో దట్ అనే కంజంక్షన్ వర్డ్ రాసి ఇక్కడ ఐ అంటే సబ్జెక్టులో అంటే రిపోర్టింగ్ స్పీచ్లో సబ్జెక్ట్ శివ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి అది ఇక్కడ హీగా మారింది. ఐ చేంజెస్ హీ అంటే ఐ హీగా మారింది. కెన్ అనేది కుడ్గా మారింది. శివ సెడ్ దట్ హీ కుడ్ డ్రైవ్ ఏ కార్ అంటే నేను కారు నడపగలిగి ఉంటానని శివ చెప్పినాడు ఏమని? నేను ఒక కారు నడపగలిగి ఉంటానని. ఈ విధంగా ఇవన్నీ కూడా పాజిటివ్కు సంబంధించినటువంటివి అంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్. మనం వీటిని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనేది రాయాలి లేదా మెయిన్ వర్బ్కు ముందు నాట్ అనేది రాయాలి. ఉదాహరణకు 1వ తీసుకుంటే ఈ సెడ్
కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఐ డోంట్ గో టు స్కూల్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు హెల్పింగ్ వర్బు ఉండదు కాబట్టి నాట్ రాసినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. అంటే డూ నాట్ అనేది రాయాలి. కాబట్టి ఐ డూ నాట్ గో టు స్కూల్ అనేది రాయాలి. ఈ సెడ్ ఐ డూ నాట్ గో టు స్కూల్ అంటే నేను స్కూల్కు వెళ్ళడం లేదు అని అతడు చెప్పిన మాటలు చెప్పినట్టు రాయడం. ఈ విధంగా రాస్తే ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో అది పాస్ట్ టెన్స్లో అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుండేది, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మారుతుంది. కాబట్టి అప్పుడు he said that he did not go to school. ఈ సింపుల్ పాస్ట్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఉన్నది కాబట్టి మనం వ్యతిరేక వాక్యం రాసినప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా తీసుకొని డిడ్ నాట్ అనేది రాయాలి. ఇక్కడ డిడ్ అని వచ్చిన తర్వాత వర్బు ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి కాబట్టి ఈ వెంట అనేది గోగా మారిపోతుంది. అప్పుడు ఈ సెడ్ దట్ ఈ డిడ్ నాట్ గో టు స్కూల్గా మారుతుంది. అంటే నేను స్కూల్కు వెళ్ళి ఉండడం లేదని, ఇక్కడ నేను కాదు, అతడు స్కూలుకు వెళ్ళి ఉండడం లేదని చెప్పినాడని. రెండో వాక్యం తీసుకుంటే ఈ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దానికి తర్వాత నాట్ అని చేస్తే సరిపోతుంది. ఈ సెడ్ దట్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్ అంటే అతడు ఏమని పిండు ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్ళడం లేదని. ఇది నెగటివ్ సెంటెన్స్. ఇండైరెక్ట్లో కూడా నెగిటివ్గా మార్చాలంటే షీ సెడ్ దట్ షీ వాజ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఈ విధంగా మనం మిగతా అన్నింటికి కూడా నాట్ అనేది యాడ్ చేస్తే అవి నెగిటివ్ సెంటెన్స్గా మారడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మనం ఈ డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోనికి మార్చడం జరిగింది. దానినే మనం ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్లోనికి మార్చాలంటే ఒకటో తీసుకుంటే ఈ సెడ్ అనే ఇండైరెక్ట్లో ఉన్నది రాసిన తర్వాత ఈ దట్ అనేది తొలగించి, దట్ అనే కంజంక్షన్ తొలగించి ఈ సెడ్ తర్వాత కామా రాసి ఇన్వర్టెడ్ కామాస్లో ఐ గో టు స్కూల్ అని రాయాలి. అంటే ఇక్కడ హీగా ఉన్నటువంటిది ఐగా మారుతుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి మారుతుంది. ఈ విధంగా మనం మిగతా అన్నింటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. మనము దీనిలో సంపూర్ణమైనటువంటి అవగాహన కలగడానికి మనకు అవసరమైనటువంటి మిగతా
వర్బును కూడా తీసుకొని, అంటే క్రియలను కూడా తీసుకొని, మరియు సబ్జెక్టులను కూడా తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్స్ గురించి సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.